అందరూ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు బీటెక్లో వీళ్ళు చదువుకుంటున్నారు, ఒక అతను ఏదో హోటల్ నిర్వహిస్తున్నారంటే వీళ్ళ మీద ఇప్పుడు కేసులు బనాయిస్తే రేపు పొద్దున వీళ్ళ కెరీర్ మొత్తం లాస్ అయిపోయినట్టు. ఏంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకుంటారు, ఒక్కొక్కరిని గెలుకుతారు వ్యవస్థ. కానీ ఒకటి సార్, నిజంగా ఈ ఈగిల్ టీం లాంటి టీంలు ఇంకా వచ్చి జల్లెడ పెడితే నాకు తెలిసి నాట్ ఓన్లీ తెనాలి, చాలా వాళ్ళకు పాకేసిందేమో ఈ డ్రగ్స్ మాఫియా అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఆ తరహా ఏమన్నా ఇప్పుడే సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఏమన్నా కాపాడే ప్రయత్నం జరుగుతుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే, నన్ను అడిగితే ఈ టీములు ఎన్ని పెట్టినా చాటుగా జరిగేది ఎప్పుడు చాటుగా జరుగుతుంటుంది. ప్రతి ఇంటికి ఇప్పుడు ఈ సచివాలయాలు ఉన్నాయి కదా, అలాగే ఏరియా హాస్పిటల్ కూడా ఉన్నాయి కదా, వార్డు హాస్పిటల్. వార్డు హాస్పిటల్ గ్రామ సచివాలయాన్ని అనుసంధానించి ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ ఎట్ట చేస్తారో ప్రతి మనిషికి మెడికల్ చెకప్ చేయాలి. ప్రతి మనిషికి చెకప్ చేస్తే మద్యము, డ్రగ్స్, ఈ గంజా ఇట్లాంటి వాటికి సంబంధించి బ్లడ్లో తెలిసిపోతాయి ఆ సిమ్టమ్స్. బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి, చెక్ చేసి వాళ్ళనేమి ఏడిపించద్దు. వాళ్ళని ఆ అలవాటు ఉన్న వాళ్ళని దారికి తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి పెద్ద ఎత్తున. కుటుంబంలో తెలియకపోవచ్చు చాలా మందికి. ఇప్పుడు ఈ మత్తు పదార్థాల్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి వాడితే మత్తుగా పడుకుని ఉంటారు,